ధన్యమైందయ్యా, పుట్టుక పావనమైందయ్యా, బ్రతుకు సార్థకమైందయ్యా. పాపం పిచ్చి పడినట్లుంది. మహా మనకే బాబు గారు మనం స్వాపించింది. ఇక ఆయన చేతుల్లో పోయారు కదా. పదండి గోపాలం బాబు గారు. ఈ పిచ్చి అతనితో మనకేంట్రా, మీరు పదండి. పిచ్చి నాకు కాదు, మీకు మీకు పిచ్చి. అనాథ సామాన్ ఈసాడించుకున్న మీరు తప్పు అంటే సార్ ఆత్మబాధ సామన్నారు. మీకు పిచ్చి, తప్పు పిచ్చి. మీరు తప్పు మనుషులు, తప్పుకు పుట్టారు. ఆ పిచ్చాడి మాట తర్వాత తీరిక వినొచ్చు, ముందు కదలండ్రా. అయితే వెళ్ళండి. మీ తోటి ప్రాణి సాటి మనిషి మరణించినందుకు నిజంగా విచారం వెళ్ళండి. అతని మరణం మీ కించెత్ దుఃఖాన్ని కూడా కలిగించలేదా? అయితే ఇది వినండి, ఆ 25 కోట్ల మీకు ఒక్క పైసా కూడా రాదు. అందుకనే దుఃఖిస్తూ వెళ్ళండి. ఏమిటి? ఆ 25 కోట్ల మాకు ఒక్క పైసా కూడా రాదా? ఎందుకు రాదు? ఎందుకు రాదు? బాబు గారు ఉత్తరంలో అంత ఖచ్చితంగా రాస్తే ఎందుకు రాదు? ఎందుకంటే అతను గోపాలం కాదు కనుక. ఏంటి గోపాలం అంటే కాదా? కాదు, గోపాలం నేను. ఈ బ్యాగ్ నాది. ఏంటి గోపాలాన్ని నువ్వా? ఆ బ్యాగ్ నీదా? మరి ఆ ఉత్తరం? ఆ ఉత్తరం మాట ఏమిటి? అది నేను రాసి పెట్టుకున్నది. ఆ మాట మరి ముందెందుకు చెప్పలేదు? చెప్పనిచ్చారా నన్ను? చెప్తుంటే మాట్లాడడం లేదు మీరు. 25 కోట్లు వస్తారా సార్, మీలో కలిగిన మార్పును చూసి ఇది ఎంత వరకు వెళ్తున్నాను ఊరుకున్నాను. అతను మనిషేగా, మీకు డబ్బట్టే వ్యామోహం లేదన్నారుగా. అతను దానం చేయండి. గంధపు చెక్కలు అక్కర్లేదు, మామూలు కట్టాలతో కలిసి కాలుతుంది. అడ్డమైన వాళ్ళకి శాతాలు పెట్టాల్సిన అవసరం మాకు లేదు. 100 మంది దిక్కులేని వెదవులు చేస్తూ ఉంటారు ప్రతిరోజు. అందరిని పట్టించుకోవడం అయ్యే పనా? ప్రతిగుండగా పట్టాడని ఎలాగో పెట్టాం. చచ్చాడు కనుక కుళ్ళి కంపు కొడుతుంది శవం. ఆ కంప శవానిది కాదు, అంతకంటే కుళ్ళిపై మనకెందుకు ఇలా తప్పుపోయే మనది. దేశంలో లక్ష సమస్యలు ఉన్నాయి, ఇదేదో పెద్ద సమస్యలే చెప్తున్నాం. ఎలావయ్యా? మీ 190 సమస్యలకి ఒకే ఒక పరిష్కారం ఉంది. ఉంది. ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారం వెతకాల్సిన అవసరం లేదు. 2 పనులు చేయండి సార్. మీలో పేరుపైన స్వార్థాన్ని సంహరించండి, నిద్రపోతున్న మానవత్వాన్ని మేలుకొల్పండి. అన్ని సమస్యలు సమసిపోతాయి. అయితే ఇప్పుడు ఏమంటావు? మేము ఈ దిక్కులేని శవాన్ని తగలెట్టేస్తేనే మనుషుల కింద లెక్క అంటావు. మీరు మనుషులే కాదు, పశువులను తిట్టి పశువులను కూడా అవమానించలేదు. రాక్షసులు అంతకన్నా కాదు, రాక్షసులైన తన వాళ్ళని ప్రేమిస్తారు. సాటి మనిషిని ద్వేషించే మీరు అంతకంటే నీచమైన హీనమైన కొత్త జాతి. సరే, ఇదంతా అనవసరం, మీ ఇష్టం. మీరు మనిషి బతుకున్నాడు అనిపిస్తే ఆ శవానికి అంత్యక్రియలు చేయండి, లేదా మీ మరణాల తర్వాత మీకు గతి పట్టొచ్చు. సోములు, నువ్వు చెప్పింది అక్షరాలు నిజం. భూమి సూర్యుడి చుట్టూ కాదు, రూపాయి చుట్టూ తిరుగుతుంది. ఆ రూపాయే మనిషికి మధ్య సరిహద్దులు లిఖిస్తుంది. ఎవరవునన్నా కాదన్నా ఈ శవానికి అంత్యక్రియ లేచేస్తాను. పాపం నేను మరణిస్తానన్నా మీ 25 కోట్లు ఇచ్చిండే. మీలో అనవసర భాషలు ఎక్కెత్తించినందుకు శ్రద్ధవుది. సెలవు. మనిషి ఎక్కడ మానవుల్లో ఒక్క మనిషి ఉండాలి నాకు నమ్మకం. లేకపోతే ఈ వర్షాలు కురవడం, పంటలు పండడం, ఇన్ని కోట్ల మంది ఇంకా ఈ మాత్రంగానే బతుకుంటారు అసంభవం. అగ్ని ప్రళయం, జల ప్రళయం వచ్చి సర్వనాశనమైంది భూగోళ సమస్తం. అయితే ఓ మనిషి ఎక్కడున్నావు? ఇప్పుడు ఎక్కించండి.